ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. జొన్నలు ఏవైతే మనం 1 గ్లాస్ తీసుకున్నామో సో వీటిని మనం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఈ రవ్వని నానబెట్టుకుందాం. సో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ రవ్వ. సో మనం ఒక హాఫ్ అన్ అవర్ జొన్న రవ్వ నానబెట్టుకున్నాం కదండి. సో ఏ గ్లాస్తో అయితే జొన్న రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ పోసి మనం ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకుందాం. సో ఇది కుక్కర్లో ఉడికేంతలోపు మనం ఏం చేద్దామంటే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు, ఈ 3 మనం గ్రైండ్ చేసుకొని ఈ ఉడికిన మిశ్రమంలో మనం యాడ్ చేసుకొని దాంతోపాటు మజ్జిగ యాడ్ చేసుకుంటే జొన్న జావ రెడీ అయిపోతుందండి. అండ్ ఇది ఉడికిన తర్వాత మనం దాని క్వాంటిటీని బట్టి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం చల్లబడిన తర్వాత అప్పుడు దాంట్లో మజ్జిగ యాడ్ చేసుకున్నాం. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, అల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఇలా మిక్సీ పట్టేసుకున్నాను నేను. కొత్తిమీర, అల్లము, అలాగే 2 పచ్చిమిర్చి. సో చక్కగా ఇట్లా కుక్ అయిపోయిందండి జొన్న రవ్వ. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఇందులో మజ్జిగ, అలాగే మనం చేసి పెట్టుకున్న పేస్ట్, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని సాల్ట్ కూడా వేసేసుకుంటే మన జొన్న జావ రెడీ అయిపోతుంది. జొన్న గట్కలాగా. సో స్పూన్తో తినేసేయచ్చు మనము, కానీ మరీ చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని తీసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా ఇది కూల్ అయిపోయిందండి జొన్న గట్క. సో ఇందులో ఇప్పుడు మనం మజ్జిగ యాడ్ చేసుకుంటున్నాం.